ఈరోజు మనతోటి శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. వారి గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. రాయలసీమ వాసులకి వారు చాలా సురపరిచితులు. వారు ఎమ్మెల్యేగా చేశారు. తెలుగుదేశంలో ఉంటూనే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీలోనే వారు కొనసాగుతున్నారు. సో ఇవాళ వారితోటి మనం ప్రత్యేకంగా కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారితో వారికి రాజకీయంగా అన్ని విధాలుగా వారికి ఉండే అనుభవాల్ని మనం తెలుసుకుందాం మన అన్న ఎన్టీఆర్ అధికారిక ఛానల్ కోసం. చెప్పండి సార్, మీ అనుభవాలు చెప్పండి. ముందు ఎన్టీఆర్ గారిని ఎప్పుడు కలిశారు మీరు? మీ సుదీర్ఘ రాజకీయంగా అయితే రాజకీయంగా 1990 ఎండ్ ఆఫ్ 93లో కలిశాను నేను. బట్ అంతకుముందు మరి ఆయన ఇండియా పాకిస్తాన్ వార్ అప్పుడు కర్నూలు మిగతా ప్రాంతం వాజ్ ఎ చైల్డ్, ఒక స్కూల్ గోయింగ్ చైల్డ్. ఆ టైంలో ఆయన రావడం, తర్వాత ఈ యొక్క భారతదేశము రక్షణ రంగం చాలా వీక్గా ఉండింది అప్పుడు, అంటే ఫైనాన్షియల్గా. ఈయన మొత్తము రాష్ట్రమంతా, అంటే ఉమ్మడి రాష్ట్రం అంటే ఇప్పుడున్నటువంటి విడిపోయినటువంటి రాష్ట్రం కాదు, అప్పుడు ఆంధ్రప్రదేశ్. అంతే అప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆయన తిరగనటువంటి ఊరు లేదు. మరి ఆయన కొన్ని ప్రదర్శనలు చేశారు పాకిస్తాన్ గురించి, మన యొక్క శత్రువులను గురించి, భారతదేశ శత్రువులను గురించి చాలా చక్కగా చెప్తూ ప్రజలు తోచినంత మరి డొనేషన్స్ ఇవ్వడం, అవి తీసుకెళ్ళి జోలెపట్టుకున్నారు అప్పుడు తీసుకెళ్ళి మరి రక్షణ రంగానికి ఆయన విరాళాలన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళి తన వంతు తన సొంతంగా కూడా చాలా మటుకు ఇచ్చి రక్షణ రంగానికి ఒక మనోధైర్యాన్ని ఫైనాన్షియల్గా కొంతవరకు పోకపోవచ్చు, కానీ ఆయన దేశభక్తి దాని ద్వారా మనకు తెలుస్తుంది. అది అచంచలం అని చెప్పాలి. ఇప్పుడు దొంగ నా కొడుకులు ఆపరేషన్ సింధూర్ను దిట్టే వాళ్ళు ఉన్నారు. రోజు నిన్న అయితే ఒక మహారాష్ట్ర ఎక్స్ ముఖ్యమంత్రి ఆయన ఏంటండి, ఆయన మనము ఓడిపోయినామా, ఆ యొక్క పాకిస్తాన్తో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో ఓడిపోయామని చెప్పి మాట్లాడతారు, దానికి మద్దతుగా మాట్లాడతారు. ఇది కాదు, అది కాదు. ఎన్టీఆర్ గారు చేసింది అది మనసు పూర్తిగా దేశభక్తిని చాటుతూ తన వంతు సహాయం చేశాడు ఆనాడు పాకిస్తాన్తో జరిగినటువంటి యుద్ధంలో. గ్రేట్ పర్సనాలిటీ, ఆయన దేశభక్తి, దైవభక్తి అన్నీ కూడాను ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి వారు. ఆయన దైవభక్తి కూడా చాలా ఉండింది. ఆయన దైవాంశ సంభూతుడిగానే చూస్తారు కదా. దైవము అని అంటే ఆయనకు చాలా, ఎప్పుడు కూడా తిరుపతికి పోతే మరి వెంట్రుకలు ఇచ్చి వచ్చేవాడు. అది ఏ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఎండింగ్లోనైనా తిరుపతిలో ఆయన వెంట్రుకలు ఇచ్చి స్టార్ట్ చేసేవాడు ఏదైనా కూడా. తిరుపతి అన్నా లేకుంటే రాయలసీమలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకు అపారమైనటువంటి భక్తి, నమ్మకం. అటువంటి నాయకత్వం అది మనం చూసాము చాలా. నేను తన ఇంట్లో కూడా బాగా పూజలు చేసేటటువంటి వాడు, దైవభక్తి ఉన్నటువంటి వాడు. ఆయన దైవాన్ని నమ్మేవాడు, జాతకాలను ఇంకా నమ్మేవాడు ఆయన. అటువంటి వ్యక్తి తెలుగు జాతికే మరి ఒక గర్వకారణం. మీకు నేను చిన్నతనం అంతా హైదరాబాద్లో చదివాను నేను. అవునా, మీరు భద్రకాలో చదివారు కదా. చదివినప్పుడు ఇక్కడ పరిస్థితులు అప్పుడు వేరు. యాక్చువల్గా అప్పుడేంటి ఆటోలు గీటోలు పెద్దగా లేవు, రిక్షాలు ఉండేవి. రిక్షా వాడిని పిలిచి ఎప్పుడైనా మరి పలానా చోటుకు పెడదాము, కాచిగూడకు పెడదాము, లేకపోతే హ్యాబిట్స్కి పోదామని తెలుగులో అడిగితే 2 రూపాయలు. అదే ఉర్దూలో సవారీ చెలెంగే హ్యాబిట్స్కు అని అంటే 1/2 రూపాయి. అంటే అటువంటి పెద్ద తేడా ఉండింది తెలుగు భాషకు కానీ తెలుగు వాళ్ళకి కానీ. ఇక్కడ అవుట్ సైడర్ అని. ఇక్కడేంటి సార్, మద్రాసులో కూడా అదే కదా, మద్రాసీలని. అవుట్ సైడర్ అని అంటే ఈ హైదరాబాద్లో వీళ్ళు అవుట్ సైడర్స్, తెలుగు వాళ్ళు వచ్చినారు. వీళ్ళు పెద్దగా వీళ్ళను మనము ఎక్స్ప్లాయిట్ చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశం. వాళ్ళు
ఉర్దూలో మాట్లాడితే నేటివ్ అని, లేకపోతే తెలుగులో మాట్లాడితే అవుట్ సైడర్ అన్నటువంటి ఒక ఇది ఉండేది. నేను కాలేజ్ డేస్లో ఎన్టీఆర్ గారు ఆ కల్చర్నే మార్చేశారు. మీరు ఒక కల్చరల్ చేంజ్ ఆయన తీసుకొచ్చింది. అది రివర్స్ అయ్యి ఒకవేళ ఉర్దూలో మాట్లాడితే 2 రూపాయలు, ఒకవేళ గనక తెలుగులో మాట్లాడితే ₹1 అన్నటువంటి అంటే ఒక అంత మార్పు తెలుగు తీసుకురాగలిగారు. వాళ్ళకు హైదరాబాదులో ఒక పెద్ద సముచితమైనటువంటి ఒక స్థానాన్ని, ఒక కాన్ఫిడెన్స్ను క్రియేట్ చేసింది హైదరాబాద్ సిటీలో కానీ తెలంగాణలో కానీ ఎన్టీఆర్ఏ. యావత్ భారతదేశంలో సార్. ఇట్స్ ఎ కల్చరల్ చేంజ్. అంటే ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చాలామందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాదులో తెలుగు వాళ్ళు ఏ రకంగా నలుగుతూ వచ్చారో, అవుట్ సైడర్స్గా బతికారో, ఇదంతా కూడా ఆ చేంజెస్ తెచ్చింది ఎన్టీఆర్ గారు. ఆ చేంజ్ వల్ల ఇక్కడ చాలా పెట్టుబడులు వచ్చాయి. ఇక్కడ అసలు యాక్చువల్గా ఈ హైదరాబాదు ఈ రకంగా పెరగడానికి కారణము దాదాపుగా రాయలసీమ అండ్ కోస్తా ఆంధ్ర నుంచి బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళ పెట్టుబడులు చాలా పికప్ చేశాయి. ఇప్పుడు ఏమి రాజకీయాలు, చాలా సులభమైన రాజకీయాలు. స్టేట్ డివైడ్ అయిపోయా, చిన్న స్టేట్ అయిపోయింది ఇది కానీ తెలంగాణ కానీ. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ 1-2 కాదు. ఒకవైపున కమ్యూనల్ ప్రాబ్లమ్స్, అదే చెప్పబోతున్నా. ఎప్పుడు చూసినా ఆయన హిందూ ముస్లింల గలాటాలు ఎప్పుడూ ఫేస్ చేసి దాన్ని అణిచిపారేశాడు ఆయన. అదే కాకుండా నక్సలైట్స్ ఒక ప్రాబ్లం, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఒకవైపు. అటువంటి ఈ స్టేట్లో ఒక పెద్ద స్టేట్ ఇది, కాంప్లికేటెడ్ స్టేట్ ఇది. ఈ రకంగా ఉన్నటువంటి కాంప్లికేటెడ్ స్టేటు అరుదు ఇండియాలో. ఆ కాలంలో అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయగలిగే శక్తి, యుక్తి, ఆ పట్టుదల, ఆ మనోధైర్యము ఉన్నటువంటి ఎన్టీఆర్ వల్లే అవన్నీ అంచిపారేయడం జరిగింది. చాలా వరకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిన ఆయన యొక్క నాయకత్వంలో. అటువంటి నాయకత్వం అది. వీరికి అల్లా టపా నాయకత్వం కాదు, ఏదో డబ్బు సంచులు తీసుకొని వచ్చి రాజకీయాల్లో డబ్బు చల్లి రాజకీయంగా ఎదిగేటటువంటి నాయకత్వం కాదు. చాలా కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం. పేదలంటే చాలా పెద్ద ప్రేమ. పేదలు ఎప్పుడు కలవరిచ్చేవాడు. మా ముందర కూడా పథకాలు రావడం కూడా ఆయనతోనే మొదలైనాయి. ఈ మొత్తం దేశంలో వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా. ఎంత బడ్జెట్ అండి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొన్ని 100 కోట్లు మాత్రమే స్టేట్ బడ్జెట్ ఈ మొత్తం రాష్ట్రానికి. అప్పుడు ఇన్కమ్ ఎక్కడుంది సార్? ఇన్కమ్ లేదు. దాంట్లోనే చేశారు. అది గొప్పతనం. అది ఆయన చేసినటువంటి దాంట్లో స్టేట్ బడ్జెట్ ఐ థింక్ అంతా 800-900 బిలో 1000 crores బడ్జెట్లో ఉన్నటువంటి స్టేట్ ఇది. అటువంటిది ఈరోజు 2 స్టేట్లలో కూడా లక్షల కోట్లు ఖర్చు అయితే 10 పైసలు ఆదాయం ఉంటే 100 రూపాయలు ఖర్చు పెట్టేటటువంటి స్థాయికి చేరినారు. ఆయన ఎప్పుడు అవి చేయలేదు. ఆయన